ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత సాగునీటి వనరులు కానీ పరిశ్రమల వనరులు కానీ అభివృద్ధి కావాల్సినటువంటి వనరులన్నీ ఈరోజు నంద్యాల జిల్లాలో కలిసిపోయాయి. మరి కర్నూలు పార్లమెంటు పై ప్రాంతం హాలరి మండలం నుంచి చూసుకుంటే కింద కర్నూలు వరకు కరువు ప్రాంతంగా ఉంది. మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నెత్తిన తుంగభద్ర, ఇటుపక్క నది, ఇంకో పక్క హంద్రీ నది, మరి అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నీవా నది. ఇన్ని ఉన్నా కర్నూలు పార్లమెంటు కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంది. ఎక్కువ శాతం ఈ జిల్లాలో పై ప్రాంతం నుంచి జిల్లా మొత్తం వలసలు వెళ్తూ ఉంటారు. మనమందరం చూస్తూ ఉన్నాం. చాలామంది జనవరి నుంచే వలసలు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వలసలడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఉపాధి లేదు, ఉపాధి పనులు కూడా పెట్టడం లేదు. ఉన్నటువంటి ఉపాధి పనుల్లో కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తున్నటువంటి నిధులను ఈరోజు 60% తగ్గించి పనులు పూర్తి చేయలేదు. మరి అలాంటిది ఈ జిల్లా ఎంత దరిద్రంగా అనుభవిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అర్థం చేసుకోవాలి. ఇలా అందరు జిల్లాల వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు మాకుమ్మడిగా పోరాటం చేసి బడ్జెట్లో వాళ్ళకు కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకున్నారు. కానీ కర్నూలు జిల్లా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మనం చూస్తూ ఉన్నాం. చాలా ఎడారి ప్రాంతమైనటువంటి కోసిగి, ఆలూరు ఇలాంటి ప్రాంతాల్లో కనీసం తాగే నీళ్ళు కూడా లేవు. అక్కడే ఎందుకు మన కోడుమూరులో కూడా మనం అనుభవిస్తున్నాం తాగినీటి గురించి. గత 40 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు అందరి పార్టీలతో కలుపుకొని తాగునీటి పైన కోడుమూరుకి ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా అరచేతిలో బొమ్మ చూపిస్తుంది, కానీ ఆ బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు చేయడం లేదు. మరి మనకు ప్రాణాధారమైనటువంటి గుండ్రేల ప్రాజెక్టు ఇప్పటికి 4 సార్లు 2 ప్రభుత్వాలు 4 సార్లు శంకుస్థాపనలు చేశాయి. కనీసం దానికి గురించి ఇంత డిపిఆర్ తయారు కాలేదు. ఆ గుండ్రేల ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మన ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో వారికి ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే గుండ్రేల ప్రాజెక్టు నిర్మాణం అయితే 20 టీఎంసీల నీళ్ళు అక్కడ నిల్వ ఉంటాయి. ఈ కర్నూలు పార్లమెంటు ప్రాంతమంతా ఎంతో సస్యశ్యామలమై కరువు అనేది కొద్ది దూరం తప్పడానికి చాలా అవకాశం ఉంటుంది.